అదే ఇందులో ఉన్నాం, మా చేతిలో ఉన్నాం. కొంచెం చేయండి. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రాగానే 1000 రూపాయలు పెన్షన్ పెంచారు. గడిచిన 3 నెలలు కూడా పెంచి 7000 చేసి మీ చేతికి అందజేశారు. ఆయన చెప్పిన ప్రకారం, ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాగానే 1000 రూపాయలు పెన్షన్ పెంచారు. గడిచిన 3 నెలలు కూడా పెంచి 7000 చేసి మీ చేతికి అందజేశారు. ఆయన చెప్పిన ప్రకారం, ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేశారు. ఈ గత ప్రభుత్వాలు అయితే మాకు 3000 పెన్షన్ ఇచ్చేవారిని. ఈ ప్రభుత్వం వచ్చాక 7000 పెన్షన్ చేసి 4000 పెన్షన్ చేశారు. గతించిన 3 నెలలు కలిపి ఈ నెల 7000 ఇస్తున్నారండి. చాలా సంతోషంగా ఉందండి. ఈ పింఛన్ వల్ల మా కుటుంబంలో ఎన్నో అవసరాలు తీరుతాయండి. మా కుటుంబంలో ఎన్నో అవసరాలు తీర్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుస్తున్నాయండి. రోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెన్షన్ల కార్యక్రమం మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ల కార్యక్రమం జరగడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా చాలా హర్షధ్వానాలతో మన గవర్నమెంట్ని అందరూ కొనియాడుతున్నారు. పెంచిన పెన్షన్లతో గడిచిన 3 నెలలు 3000, అలాగే పెంచిన ఈ నెలలో పెంచిన 1000 రూపాయలతో కలిపి 7000 పెన్షన్ అందరూ అందుకుంటున్నారు. అలాగే వికలాంగులు, వృద్ధులు, అలాగే వితంతువులు అందరూ కూడా ఈ పెన్షన్ అందుకుంటున్నారు. గడిచిన రాక్షస ప్రభుత్వాన్ని అందరం చూసాం. ప్రజలు ఆ రాక్షస ప్రభుత్వాన్ని దించి ఈరోజు ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టిన రోజు ఈరోజు. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని చూసి. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా పెన్షన్ పెంచడం, 5 సంవత్సరాలు అయినా సరే పెన్షన్ పెంచడానికి చాలా కుంటి సాకులు చెప్తూ, కారణాలు చెప్తూ వెనకబడ్డారు. అదే ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకేసారి ఒకే విధంగా 1000 రూపాయలు పెంచి 4000 చేసి ఈ నెల, అలాగే గడిచిన 3 నెలలు కూడా పెన్షన్ 3000 కాడికి కలిపి 7000 మన గవర్నమెంట్ తరఫున ఈరోజు వితంతువులకి, వృద్ధులకి, వికలాంగులకి అందరికీ పెన్షన్ అందజేయడం జరిగింది. అదే 1వ తారీఖున ఇంటింటికి వెళ్ళి మన గవర్నమెంట్ స్టాఫ్ తరఫున, అలాగే మన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి తరఫున వెళ్ళి అందజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నాయకులందరికీ, మన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు గారికి చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున 1/7/2024 తారీఖునే మన నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పండగ అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టి, కార్యక్రమంలో పెన్షన్లు పెంచి మనిషికి 1000 రూపాయల కాడికి పెంచి ఇంటింటికి వెళ్ళి సచివాలయం స్టాఫ్ ద్వారా, పార్టీ కార్యకర్తల ద్వారా ఇంటింటికి పంపిణీ చేసి ఈ రోజున చేయటం మొదలుపెట్టాం. ప్రతి సంవత్సరం కూడా ఈ తారీఖుని పండగల రోజుగా పేరు పెట్టుకుని ఈ గవర్నమెంట్కి పండగ రోజులుగా పేరు పెట్టమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి వారికి మా ధన్యవాదాలు. అలాగే కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు. 5 సంవత్సరాలు ప్రజలు ఇసిగిపోయారు జగన్ ప్రభుత్వంలో. మళ్ళీ ఎన్డీఏ కూటమిని కోరుకున్నారు. కానీ ప్రజలందరికీ నా అభినందనలు చెప్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచి నెల 1000 చెప్పిన 3 నెలలు 3000, అలాగే ఈ నెల జూలై 1వ తారీఖుకి 4000, మొత్తం కలిపి 7000 వృద్ధులకి ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకు కూడా 3000 నుంచి 6000 ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో ఉన్న ప్రభుత్వం దశల వారీగా 250 పెంచుకుంటా వస్తూ అలా 3000 చేసింది. కానీ ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు వృద్ధుల కోసం 4000 పెంచి 3000కి 1000 పెంచి 4000 ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అలాగే 23 పెన్షన్లు ఇచ్చుకుంటా వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి అభినందనలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నందుకు
ప్రజలందరికీ నా ధన్యవాదాలు. అన్ని భారత సార్ ఉండండి. మీరు కూడా నించండి. ఈరోజు చాలా శుభదినం. ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా ఏ ఊరు వెళ్ళినా ఏ వాడకి వెళ్ళినా పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు పరిచే రీతిలో ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అన్నింటి మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఫస్ట్ సంతకం డిఎస్సి తీసారు, 16,000 మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు మరలా రీఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే సంక్షేమానికి మారుపేరైన తెలుగుదేశం ప్రభుత్వం ఉందో అది అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ పేదలకి వాటి ఫలాల్ని మరింతగా పెంచుతూ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేయడం జరిగింది. అలాగే ఈ నెల అయితే 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే జగన్ గారు ఇవ్వలేదు 1000 కాడికి 3 నెలల గత నెల 3,000 ఈ నెల 4,000 కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంపద సృష్టించి ఇటువంటి హామీలన్నీ నెరవేర్చడం నారా చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. అలాగే మన ఆంధ్రప్రదేశ్ త్వరలోనే స్వర్ణాంధ్ర అవటం ఖాయం. తప్పకుండా పోలవరం కట్టడం జరుగుతుంది. అలాగే అమరావతి మనకు రాజధాని నిర్మించడం జరుగుతుంది. ఇటువంటి నాయకుడిని ఎన్నుకున్న మీ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పటికీ ఇటువంటి నాయకుల్ని మనం ఎంత విజన్ ఉన్న నాయకుల్ని మనం వదులుకోకుండా ఉండాలని జై హింద్. ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంలో ధర్మమే గెలిచింది. 175 సీట్లు ఉన్నటువంటి రాష్ట్ర అసెంబ్లీలో 164 సీట్లు ఎన్డీఏ కూటమికి ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఈ రోజు ఎంతో పర్వదినం. అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన 75 రూపాయల పెన్షన్ నే చంద్రబాబు నాయుడు గారు 2,000 చేయటం, సైకో ముఖ్యమంత్రి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి 1000 చేశాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకంగా అన్న మాట ప్రకారం 1000 రూపాయలు ఒకేసారి పెంచి 4,000 రూపాయలు పెన్షన్, పాతి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన 3 నెలల పెన్షన్ 3,000 కలిపి 7,000 రూపాయలు అన్న తల్లిదండ్రులకి ఎంత వృద్ధాప్యం ఉన్నటువంటి వృద్ధులు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా శుభ పరిణామం. ఈవేళ పండగ వాతావరణం నెలకొందంటే ధర్మానికి అధర్మానికి సత్తా ఉన్న సీఎం అని మనం అనవలసిన చంద్రబాబు నాయుడు గారిని సత్తా ఉన్న సీఎం అనాలి. సత్తా ఉన్న సీఎంకే పట్టణం కట్టి నీ ప్రజలకే అన్నమాట ప్రకారం 7,000 రూపాయలు పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఒక కొడుకు ఒక బిడ్డను చూడాలంటే ఎంత బాధ అవుతుంది. ఈ రోజుల్లో పన్నులు లేక ఉద్యోగాలు లేక అటువంటి ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి 7,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి నెల కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఆదుకోవడం జరుగుతుంది. ఈ పరిణామం ఎంత శుభప్రదం. నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఖజానా శుభ్రంగా రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోయినా 819 కోట్లు ఎక్స్ట్రా భారం పడినా 12 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న అన్నమాట ప్రకారం మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మాట ప్రకారం పెన్షన్ ఇస్తున్నారు. తల్లిదండ్రులకు ఎంతగా చేయూతనిస్తున్నారు. ఈ పథకం చాలా అద్భుతమైంది. ఈ విధంగా ఈ ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఆదరణ ఉండాలని, అలాగే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు. అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభమైన తర్వాత అన్న పథకాలు గ్యాస్ బండ్లు 3, డిఎస్పి పథకం ఇలా 6 పథకాల మీద సంతకం చేసి సత్తా ఉన్న సీఎంకి సదా ఎల్లవెల్ల ఇంకొక 20 సంవత్సరాలు ఆయనకి ఎన్నెంటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నికల హామీలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మన బీజేపీ వర్మ గారు ఇచ్చిన హామీ పింఛన్ 3,000 పెంపుతో ఈ రోజు 7,000 రూపాయల పంపకం జరుగుతుంది. పూర్తిగా ఈ దుష్టపాలన నుంచి విడిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.